ఈ కంప్లైంట్స్ ఉన్నవారు పగలు నిద్రపోతే అంతే సంగతులు, జాగ్రత్త. మధ్యాహ్నం పూట నిద్రపోవడం మంచిదని కొందరు అంటారు, కాదు అని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు పగటిపూట పడుకోవచ్చా? ఎవరు పగలు నిద్రపోవచ్చు, ఎవరు పగలు పడుకోకూడదు? దీనికేదన్నా లెక్క ఉందా అంటే ఉందనే చెప్తారు ఆయుర్వేద వైద్యులు. అంతేకాదు కొన్ని శాస్త్రీయ పరిశోధనలు సైతం ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. ముందుగా ఆయుర్వేద నిపుణులు ఏమంటారో చూద్దాం. అన్నం తిన్న తర్వాత విశ్రాంతి తీసుకోండి, కానీ నిద్రపోకండి అంటారు వాళ్ళు. పగలు నిద్రపోయే అలవాటు ఏమాత్రం మంచిది కాదు. లావుగా ఉండేవారు, గుండె జబ్బులున్నవారు, గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు, షుగర్తో బాధపడేవారు, ఆయాసం, ఉబ్బసం వంటి ఎలర్జీలు ఉన్నవారు పగలు నిద్రపోవటం వల్ల ఆ కంప్లైంట్స్ రెట్టింపు బలమై మనని ఇబ్బంది పెడతాయి. అంతేకాకుండా పగలు పడుకుంటే పొట్ట వస్తుంది. పగలు పడుకోవాల్సి వస్తే భోజనానికి ముందు పడుకుంటే తప్పులేదు, కానీ భోజనం చేసి మాత్రం పక్క ఎక్కకండి. ఇక శాస్త్రీయ పరిశోధనలో తేలిన విషయమేంటంటే పగలు నిద్రపోయేవారు ఎక్కువగా ఆందోళనకు గురవుతున్నారు. పని విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారట. బాగా అలసిపోవటం, కంటినిండా నిద్ర లేకపోవటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే వీరు ఆహారం, వ్యాయామం విషయంలో ఎలాంటి శ్రద్ధ చూపించడం లేదట. ఇలా వయసుతో సంబంధం లేకుండా చాలామంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని చెప్తున్నారు రోచెస్టర్ మేయో క్లినిక్ పరిశోధకులు. ఇటీవల వారు నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం చాలామంది పగటిపూట నిద్రపోయే వారిలోనే అధిక రక్తపోటు ఉందని తెలిసింది. వారిలో మధ్యాహ్నం పూట నిద్రపోయేవారు 13 నుండి 19% మంది అత్యధికంగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని వారి పరిశోధనలో తేలింది. అలాగే నైట్ షిఫ్టుల్లో పనిచేసే వారిలో ఈ విధమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నైట్ షిఫ్టులు చేసినా సరిపడా నిద్రపోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం, ఆహారం తీసుకుంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. రాత్రి సమయంలో నిద్ర సరిగ్గా పోయేవారిలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మరి పగలు ఎవరు పడుకోవచ్చు అంటే శృంగార సంభోగములు జరిపినవారు, అధిక శ్రమ చేసినవారు, జ్వరం వచ్చినవారు, గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు వీరంతా కొంతసేపు నిద్రించొచ్చు. ఏదేమైనా రాత్రి పడుకునేదే అమృతమైన నిద్ర అని చెప్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.